సో యా విశ్వనాథన్ సన్స్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒక్కటే ఒక్క నమ్మకం, వెంకీ అట్లూరి అంతే. లైక్ లక్కీ భాస్కర్, ఐ రియల్లీ హోప్ దానికి నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా. ఏదో నేషనల్ అవార్డు వచ్చింది, డైలాగ్స్కి ఏదో ఇచ్చారు, ఏమో స్క్రీన్ ప్లే అనుకుంటా, ఏం గుర్తులేదు నాకైతే మాత్రం బెస్ట్ మూవీ రావాల్సిన తెలుగు నుంచి. బట్ స్టిల్ యా, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. దాని తర్వాత వస్తున్నాడు కాబట్టి నమ్మకం అయితే ఉంది. ఐ రియల్లీ హోప్ మంచి సినిమా తీసిన అనుకుంటాను. అండ్ ఇట్ ఈస్ ఎ టోటల్ తమిళ సినిమా. తెలుగు సినిమా ఈ తెలుగు వాళ్ళు చూడాలి, తెలుగు వాళ్ళ కోసం తీసిన అట్లాంటి బిల్డప్ ఉంది కాకుండా తమిళ సినిమా అని చెప్పేసి అయిపోతుంది. అంతకంటే ఇంకేముంది. ఏదో మాట్లాడుతున్నారు, నాకు అవన్నీ అవసరం లేదు. సినిమా బాగుండాలని కోరుకుంటున్నా, మంచిగా ఉంటే చాలా, అంతకంటే ఇంకేం కాదు. వెంకీ అట్లూరి గారు టోటల్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నాం. మన నాన్నగారితో ఏదో ఉందంటే తెలియదు మనకి. ప్రస్తుతానికి అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. లక్కీ భాస్కర్ 2 లాంటి ఏమి కాకుండా మంచి స్టోరీ అయితే సరిపోతుంది. సో లెట్స్ వాచ్ విశ్వనాథన్ సన్స్ ట్రైలర్, తర్వాత మాట్లాడుకుందాం. మా బాబుకి పిస్టల్ షూటింగ్ నేర్పించండి. ఓకే. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలి. ఓకే, గోల్డ్ మెడల్ కొట్టండి. సంజయ్ విశ్వనాథ్ గారు కదా. మన డబ్బు స్టేటస్ అన్ని మనకు సౌకర్యం అవ్వాలి, ఓకే అహంకారం కాకూడదు. ఓకే, వాళ్ళ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆపరేషన్. లేవండి, డోనర్ వెతుకుదాం, వీ కెన్ పే. శాన్ ఫ్రాన్సిస్కోలో నాకు ఫ్రెండ్ ఉంది, ఒక్కసారి కలు. ఓకే. పోయిందంటావా బావా? ఓహో, ప్రాంకా ఛాలెంజ్ అనుకుంటా. This is Maddie. చుట్టాలమ్మాయిని, మదర్ సైడ్ ఫాదర్ సైడా? బేబీ సైడ్. ఆహాహా, చూడడానికి చున్నీలాగే ఉన్నాడు. నీ సీట్ చాలా స్ట్రాంగ్ అయ్యి. ఓకే ఓకే. Stay at your limits. ఓకే. ఇంతవరకు ఐ హావ్ నెవర్ బీన్ సమ్వన్స్ రెస్పాన్సిబిలిటీ. I saw you. ఈ అబ్బాయి గురించి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి తెలుసా. ఆహా. దొంగతనంగా ప్రేమను చూపిస్తాడు. అది నాకు కావాలనుకున్నాను. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ఎన్ని సినిమాలు వాడతారు అదే డైలాగ్? అలవాటు అవ్వకని ఎన్నిసార్లు అన్నాను. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉందో. ఏంటి? హాలిడేస్ ఓవర్ మ్యాడీ. బట్ ఐ లవ్ యూ. Hey. ఓకే. ఓయ్, నువ్వు నన్ను మిస్ అవుతావా? మరి మీ నాన్న నన్ను మిస్ అవుతాడా? మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక. డైలాగ్ బాగుంది. Deleted. I want you to move on. ఓకే. గెలిచేదాకా ఆగకూడదు. గెలిచిన తర్వాత గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. వై? See this. Benz 540k. Corvette. Porsche. Back to the future. DeLorean. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నా? ఓకే. ఏంటి చూపించేసిండ క్లైమాక్స్, ఆర్ఎల్స్ ఆమె ఊహించుకుంటుందా దాన్ని బట్టి? ఓకే బ్రో, అంటే సూపర్ అని చెప్పను. ఇట్స్ అ గుడ్ ట్రైలర్. ఆబ్వియస్లీ మనకి, నేను ఆల్రెడీ వెళ్తాను ఫిక్స్ అయిపోయినా. నాకు ఇది ఓకే అనిపిస్తుంది. బేసిక్గా బాబుకి ప్రాబ్లం ఉంది, బోన్ మ్యారో సర్జరీ రిప్లేస్మెంట్ చేయాలి. దానికి మా వాటి క్వాలిటీ డోనర్ హీరోయిన్ అనమాట. సగం తెలుగు వాళ్ళు ఉన్నారు, సగం హిందీ వాళ్ళు ఉన్నారు, మొత్తం కలిపేసిండు. తమిళ వాళ్ళు ఉన్నారు, కలిపేసిండు. అదే అన్నట్టు సిచ్యువేషన్. హీరో ఇప్పుడు హీస్ వెరీ వెరీ వాట్ ఈస్ ఏ రిచ్, బట్ ప్రాబ్లం ఉంది. సో అమ్మాయి వచ్చింది, దే యునో షీ హెల్ప్ దెమ్, బట్ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్. ఆ తర్వాత మనడు వద్దనుకుంటాడు బికాస్ సంథింగ్ ఏదో అయింది అని పాస్ట్లో. అండ్ ఆబ్వియస్లీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది ఒకటి. సో దానివల్ల ఏం జరిగింది, ఇట్స్ మోర్ ఆన్ యూనో ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆబ్వియస్లీ. సో యా డెఫినెట్లీ చూడాలని ఉంది. అంటే లైక్ బేసిక్గా ఇది ఎందుకో నాకు మళ్ళీ అంటే ఆబ్వియస్లీ తెలిసిందే మనకి, వెంకీ అట్లూరి తన ఫస్ట్ 3 ఫిల్మ్స్లో చేసిన ఆ పర్టికులర్ ఫ్లేవర్ని మళ్ళీ తీసుకొస్తున్నాను ఫీలింగ్ అన్నట్టు. అంటే ముఖ్యంగా బీట్ రంగ్ దే కానీ, మిస్టర్ మజ్ను కానీ. మిస్టర్ మజ్నుకి దీనికి సంబంధం ఏందని అనుకోకండి, బట్ అదే కదా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి కదా, తొలి ప్రేమ. సో అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నా. అదే అనిపిస్తుంది కూడా. నథింగ్ రాంగ్ విత్ దట్ యాక్చువల్లీ. ఇదేంటే మాస్క్ అట్టు ఉంది, ఫేస్ ఇట్ ఉంది, ఒకటి బాడీ ఇట్ ఉంది,
యాక్చువల్లీ ఫేస్ కూడా ఇట్టే ఉండాలి కమ్మా, అంటే బ్యాక్ ఇట్లా ఉండదు కదా, చెస్ట్ పాస్ కానీ బ్యాట్ మ్యాన్ది. బట్ యా క్యాప్టెన్ అమెరికా పిల్లోడు ఇవన్నీ చేస్తుంటాం. ఓకే ఓకే దాట్స్ గుడ్ యాక్చువల్లీ. సో యా అదే బేసిక్ అదే బ్రో, లైక్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ టోటల్గా విల్ డెఫినెట్లీ ఫార్వర్డ్ చేసే ఫీల్ ఎంటర్టైన్ అన్నట్టుగా ఉండబోతుంది అన్న ఫీలింగ్. చూద్దాం, ఐఎమ్ ఎక్సైటెడ్. లెట్స్ ఫీలింగ్ నాకైతే మాత్రం చూస్తా, ఖచ్చితంగా చూస్తా. అండ్ మధ్యలో నాకు అదే అనిపించింది, సడన్గా ఒక యాక్షన్ ఎపిసోడ్, అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత సూర్య గారికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారా ఏమో, నాకు అది ఎందుకు అట్లా అనిపించింది. స్టోరీలో ఉంటే హ్యాపీయే, అదే నేను ఇప్పుడు వెంకీ అట్లూరి మీద నమ్మకం ఏదున్నా కానీ సడన్గా అనిపిస్తుంది అన్నట్టు. చూద్దాం ఎట్లా ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్, రియల్లీ ఎక్సైటెడ్. చూస్తా. 14th నాడు వస్తుంది, ఇంకా 1 వీక్ ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. ఈ బిట్ బాగుంది, ఇదేదో ఇటో వెళ్తున్నాను తర్వాత లాస్ట్ మళ్ళీ బ్యాక్ టు ద ఫ్యూచర్ డిలోరియన్. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నా? ఇది బాగా దిస్ ఇస్ ఫన్. సో యా చూడాలి, మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత, నచ్చిందా? వెళ్తారా 14th నాడు? లేదు టాక్ కోసం వెయిట్ చేస్తాము, నెట్ఫ్లిక్స్ వస్తాడంట మామ, 1 month వెయిట్ చేస్తారా? చెప్పండి కింద కామెంట్స్లో. ఇవాళ దీని పేరేంటి, DC మూవీకి 295 పెట్టారు ప్రసాద్స్లో, 328 టోటల్ పే చేసి వెళ్ళిన. తమిళ సినిమాకి, తెలుగు డబ్బుడ్ సినిమాకి 328 పెట్టి ఎందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. మన తెలుగు సినిమా అట్లా వెళ్ళారు కదా, అట్లా పెట్టరు కదా టికెట్ ఆడ. మనకు తమిళ డబ్ చేసినా కానీ వాళ్ళు అట్లా బెటర్. ఏం వల్లే ఇంకా హిపోక్రసీకి వేరే ఉంటుంది, హిపోక్రసీకి సీమా నహీ హోతీ అన్నట్టు. సో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. అండ్ యా మ్యాన్, ఐ హోప్ వెంకీ అట్లూరి కిల్స్ ఇట్ అగైన్ సీరియస్లీ. యా బై.